మైక తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ వృత్తికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుందన్న విషయాల మీద దృష్టి కేటాయించడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృత్తికి అలాగే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి రెండింటి మీద కూడా గట్టిగా దృష్టి కేటాయించి దాని అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన వ్యాపారాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిని ఏ విధానంలో మనం అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న విషయంలో కొంత సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క సహకారంతో కొత్త ఆలోచనలు చేయడం మొదలైన దానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. గుర్తింపు, గౌరవం పొందుతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యబలం పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు, దానికి సంబంధించి ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆధ్యాత్మిక గుడి, గోపురాలు లాంటివి వెళ్ళడం, ఆ ప్రయాణాలు చేయడం, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన దానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. సంతృప్తిని పెంపొందించుకునే విధంగా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు చక్కగా క్రోడీకరించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. అంతేకాకుండా దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఆల్రెడీ వేసేసుకుంటారు. అంటే ఈ ధనాన్ని ఈ రకంగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ పనికి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలని ముందరే ఇది చేసుకోవడం. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్కి చాలా వరకు అనుకూలమైన సమయం. పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవ్వడం, అంతేకాకుండా సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా మంచి వ్యక్తుల యొక్క తారసపడడం మొదలైన వాటికి అవకాశం. అంతేకాకుండా మీరు ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనడానికి చేసే ప్రయత్నాలు, విద్యాపరంగా అభివృద్ధికరంగా చేసే కార్యక్రమాలు, అలాగే అనవసర వ్యయం కాకుండా దాని మంచి ప్లానింగ్తో ఎలా ఖర్చు పెడితే బాగుంటుందో అన్న దానికి కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు, లేకపోతే లాస్ట్ మినిట్లో అది కొంత అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.